అందరికీ నమస్కారం. నేను మీ సహస్ర మెకానికల్ చంద్రం. ఈరోజు మనం టీవీఎస్ ఎక్సెల్ బ్యాక్ ట్రాలీ అనేది రెడీ చేయడం జరిగింది. వారు రాయలసీమ నుండి కదిరి నుండి వచ్చారు. వారు యూట్యూబ్ లో మన ట్రక్ చూసి బండిని చూసి లైక్ చేసి వచ్చారు. మరి ఈ బండిని వారి కోసం స్పెషల్ గా డిజైన్ చేయడం జరిగింది. అసలు అది ఏంటి, అసలు ఏం చేసాం ఈ బండిలో, టీవీఎస్ ఎక్సెల్ 100 కి ఏ విధమైన మాడిఫై చేయొచ్చు, అది లైట్ వెయిట్ లో ఎలా ఉంటుంది, చిరు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఈ బండిలో ఉన్నటువంటి ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే డన్ అన్న. ఈ ఫోర్క్ నుండి వద్దాం. ఇది టీవీఎస్ ఎక్సెల్ 100 హెవీ డ్యూటీ హై టచ్ స్టార్ట్ బండి సెల్ఫ్. దీనికి ఫోర్క్ స్పెషాలిటీ కోసం స్టెబిలిటీగా ఉండాలి, ట్రాలీ సస్పెండ్ ని ఫోర్క్ కి ఇబ్బంది పడకుండా ఉండాలని ఇక్కడ మనం స్ప్రింగ్ వేయడం జరిగింది. ఇవి స్పెండర్ స్ప్రింగ్లు సహస్రాలు అరేంజ్ చేస్తాం. ఇకపోతే ఈ బండి టీవీఎస్ కంపెనీ వాడు ఎక్కడ కూడా హ్యాండ్ బ్రేక్ తప్ప దీనికి పెడల్ బ్రేక్ అనేది ఇవ్వడు. అది 2 వీలర్ కోసం. మనం 3 వీల్ గా చేసినప్పుడు బ్రేక్ ఫంక్షన్ ఏంటి, ఆ బ్రేక్ ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మన సహస్రాలో మనం పెడల్ అనేది ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. ఇది కాలు కాడే ఉంటుంది. ఒకసారి ఇగో ఈ పెడల్ అనేది ఉంటుంది, పెట్టండి. ఈ పెడల్ ప్రెస్ చేసినప్పుడు ఇది డబుల్ మల్టీ క్యాంపర్ అనేది ఒకటి ఉంటుంది. ఇది సేమ్ టైం 2 క్యాముల్ని గుంజటం వల్ల ఈ టోటల్ స్ట్రక్చర్ ఫ్యాబ్రికేట్ చేసి పెడతాం. ఈ క్యాంపర్ సమాంతరంగా 2 క్యామ్ను లాగుతుంది. బండి బ్రేక్ పడుతుంది, మంచి కంట్రోల్లో ఉంటుంది. చాలా వరకు బ్రేక్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అది చేయకూడదు, మనకు దానికి పర్మిషన్ లేదు. ఇది టీవీఎస్ ఎక్సెల్ 100 లో ఉన్నటువంటి వీల్ హబ్ లో ఉండేటువంటి ఒరిజినల్ ఫంక్షనే ఈ బండిలో పనిచేస్తుంది. మనం ఎటువంటి బ్రేక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయము. ఇందులో ఉన్నటువంటి ఒరిజినల్ మెకానిజం ఏదైతే ఉందో అదే బ్రేక్ ఫంక్షన్ పనిచేయడం అనేది సెక్యూరిటీ సేఫ్ అనమాట. ఇకపోతే ఇక్కడ మడ్ గార్డ్ ఉంటుంది, టీవీఎస్ కంపెనీ మడ్ గార్డు. దీనికోసం షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి, సేమ్ ఒరిజినల్ కంపెనీ. ఇది కాంబో రెడీ చేసి దీనికి పెడతాము. ఇది బైక్ సస్పెన్షన్, ఇది వచ్చి దీనికి సపరేట్ గా కాంబో రెడీ చేసి దీనికి పెడతాం. ఇది క్యాంప్ పైపు, ఆల్ ప్రెగ్నెంట్ పార్ట్స్ ఉంటాయి. ఇకపోతే బండి స్టార్ట్ చేయండి సార్. ఇండికేటర్ వేసుకోండి. బండికి డేంజర్ లైట్లు అనేవి 2 మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సంవత్సరాలు వెనక వచ్చిన వెహికల్ కి డైమెన్షన్ రోడ్డు వెహికల్ కనపడాలి కాబట్టి డ్రైవర్ కి లైట్ పెడతాం. ఇండికేటర్ కూడా ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్, రైట్ హ్యాండ్ రైట్. టర్నింగ్ బోర్డ్ లో మనం ఇండికేటర్ వేసుకోవచ్చు. ఇందులో స్పెషల్ ఏంటంటే ఇండివిజువల్ సస్పెన్షన్. దీని సస్పెన్షన్ దీనికే ఉంటుంది, దాని సస్పెన్షన్ దానికే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని కింద ఏదైనా చిన్న రాయి ఎక్కినా కూడా ఇది ఇండివిజువల్ గా సస్పెండ్ అవుతుంది. డ్రైవర్ కి ఆ పుదుపు అనేది ఉండదు. దీంట్లో ఉన్న వస్తువులు కూడా ఏమి చాయ్ గ్లాస్ పెట్టినా కూడా చాయ్ అనేది తొలకదు. చాలా నెంబర్ 1 గా ఉంటుంది. ఇండివిజువల్ సస్పెన్షన్ అనేది ఇందులో ఎస్పెషల్లీ సహస్రాలోనే ఇది జరుగుతుంది. ఇకపోతే ఇది ఆర్పిఎం పవర్ రెడ్యూస్ కౌంటర్. ఇది హైదరాబాద్ లో దీన్ని మనం సిఎన్సి మీద రెడీ చేయడం జరిగింది. ఈ స్పిన్డిల్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఎప్పటిపోదు. ఒక 5 సంవత్సరాల దాకా ఇది ఏమి చెక్కు చెదరదు. ఈ హీట్లో ఒక 3 ఏళ్లలో పోతే ఈ 4 బోల్ట్లు కూడా తీస్తే ఈ కౌంటర్ అనేది మేము మళ్ళీ మీకు రిప్లేస్ చేయగలుగుతాం. ఇప్పట్లో పోదు, దీని గురించి టెన్షన్ లేదు. 4 సంవత్సరాల వరకు ఉంటుంది. పోతే క్వాలిటీ చైన్లు హీరో కంపెనీ చైన్లు వేస్తాము. టీవీఎస్ ఎక్సెల్ కుండే చైన్ ఈ బండికి పెట్టాము. అది గేజ్ తక్కువ. బైక్ చైన్లు తీసుకొచ్చి దీనికి వేస్తాం. హీరో బ్రాండెడ్ చైన్స్ పాకెట్స్ వేస్తాం. అందులో ఏ విధంగా ఉండదు. ఇక బ్రేక్ పర్ఫెక్ట్. ఇకపోతే ఆపరేటర్ కంఫర్ట్ ఏరియా. ఇక్కడ ఏదో చాలా రకాల ఫ్యాబ్రికేషన్లు చేస్తారు బండికి, అటువంటి ఏమి చేయము. ఒరిజినల్ గా కావాల్సిన పర్టికులర్ ప్లేస్ లో దానికి బ్రేజింగ్ ఇచ్చేసి ఆ డ్రైవర్ గారికి న్యాచురల్ గా ఏ ఇబ్బంది కలగకుండా ఈ ప్లేస్ అంతా ఫ్రీగా వదిలేయడం జరుగుతుంది. ఇకపోతే సిట్టింగ్ కంఫర్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. ఇకపోతే ఈ డెక్ విషయానికి వస్తే ఇది 4.5 పొడవు, 3.5 వెడల్పు, జిఏ షీట్. ఇది అపోలో బ్రాండెడ్ పైపులు 2 mm థిక్నెస్ ఉంటాయి, 1.8 థిక్నెస్ ఉంటాయి. ఈ బ్రాండెడ్ అపోలో బ్రాండెడ్ పైప్ తప్ప వేరే పైప్ సంవత్సరాలు వాడడం. ఇది జింక్ షీట్ ఉంటుంది. ఎక్కడ మీకు ఎంఎస్ మెటీరియల్ ఉండదు. టోటల్ ఓవరాల్ జింక్ స్టీల్
బండి ఇది. దీనికి పోతే ఏషియన్ పెయింట్స్ వేస్తాము, ఆటో మెటాలిక్ ఎనామిల్ పెయింట్స్ కలిసినటువంటి ఏషియన్ బ్రాండ్ పెయింట్స్ అయితే ఈ బండికి వేయడం జరిగింది. ఇక డెక్ కంఫర్ట్ అనేది 4.5-3.5 కంప్లీట్ సీట్ ఫిట్టింగ్ ఉంటుంది, కంఫర్ట్ డెక్ ఉంటుంది. దీంట్లో ఏ చిరు వ్యాపారస్తులు వారి యొక్క అమూల్యమైన సూచనలతోటి గృహం రెడీ చేయడం జరిగింది. జాలి కావాలంటే జాలి పెడతాం, ఇక షీట్ చేయాలంటే షీట్ పెడతాం. ఇకపోతే ఈ బండి ఈ విధంగా చేసామని చెప్పాము. మరి ఈ బండి వల్ల మన ఓనర్ గారు మనకి ఆర్డర్ ఇచ్చిన మన సార్ని అడుగుదాం, ఆయన డ్రైవ్ చేశారు. అసలు ఇది మనం చెప్పినవి నిజమేనా, అది ఏంటి అనేది ఆయన గారు నుండి మనం తెలుసుకుంటాం. ఎప్పుడు ఫీడ్బ్యాక్ వారి నుండే తెలుసుకుంటాం. నమస్కారం సార్. సార్ మీరు ఎక్కడ తెచ్చారండి? ఊరు మనోడు కదిరి అండి, కొద్ది గట్టిగా మాట్లాడారు. కదిరి నుండి మీరు మా బండి సెలెక్ట్ చేసుకోవడానికి కారణం యూట్యూబ్ లో చూసి బాగా నచ్చారు, కానీ ఎక్కువ నచ్చడంలో మోసపోయారు. సో జరిగింది ఏంటంటే ఆలస్యం, చాలా తీవ్రమైన ఆలస్యం జరిగింది. ఇది యథార్థంగా శాస్త్ర మెకానికల్ లో ప్రతిదీ మీతో పంచుకోవడం జరిగింది. ఎక్కడ ఎవరికి ఏం చెయ్యం మోసం, కానీ బాగుంది. కానీ ఆయన గారికి నా మీద చాలా కోపం ఉంది, కానీ ఆయన నాకు అప్పచెప్పిన పనిని జాగ్రత్తగా చేయటం వల్లనో ఏమో మొత్తానికి అయితే ఆయన క్షమించారు. సో ఇప్పుడు ఈ వాతావరణంలో అవి అమూల్యమైన భాషను విందాం. కొద్ది దగ్గరగా ఫోకస్ చేయండి. నమస్తే సార్, ఇప్పుడు చెప్పండి, బాగుందా బండి? బండి బాగుంది, నచ్చిందండి. ఇదేమైనా హృదయపూర్వకంగా చెబుతున్నారు, చాలా సంతోషం సార్. ఇప్పుడు మేము కోపం తెప్పించిన ప్రతి కస్టమర్ మాకు దేవుడే. అయితే మమ్మల్ని మన్నించండి, మేము ఏమన్నా అసురుకున్నా కసురుకున్నా పెద్ద మనసుతో క్షమించండి. మీ పని చేసే క్రమంలో మాకున్న పరిస్థితి ఆ విధంగా జరిగింది. ఏది అయినా మీరు మాకు గొప్ప అవకాశం ఇచ్చారు. మీరు అప్పచెప్పిన పనిని జాగ్రత్తగా కడుపులో భయం పెట్టుకొని మీకు మీ వస్తువు మీకు అప్పచెబుతున్నాం. ఆలస్యం అనేది సరే, అది దేవుడు అది జరగకూడదు చూడాలని కోరుకుంటున్నాం. ఇక నుండి బండి సంతోషం అండి మీకు. ఇక పోతే సార్ ఈ ముఖస్థితి ఒక నిమిషం, అసలైంది ప్రేక్షకులకు కావాలి. బండి ఆపరేటింగ్ ఎలా ఉంది సార్? బాగుందా? మీకే ఇబ్బంది వేదన కలిగేయట్లేదుగా? లీడ్ చేస్తారు, హ్యాపీగా ఉంది, అనుకున్నట్టుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. శాస్త్ర మెకానికల్ చంద్రం మీ అందరి నుండి ఈరోజు సెలవు తీసుకుంటున్నాడు. ఆయన గారికి మన బండి ఈరోజు డెలివరీ చేస్తున్నాం. కదిరి హాయిగా క్షేమంగా చేరుకొని వారు ఫోన్ చేయాలని మనం అందరం చేద్దాం. థ్యాంక్ యూ, గుడ్ బై.